అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి పొందాలని తీవ్రంగా ప్రయత్నించారు. నోబెల్ అవార్డు తనకే దక్కాలంటూ ప్రపంచ వేదికలపై ఆయన అనేకసార్లు చెప్పుకున్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపానని, ప్రపంచవ్యాప్తంగా 7-8 యుద్ధాలను నిలువరించానని గొప్పలు చెప్పుకున్నారు. అంతేనా, కోట్లాది మంది ప్రాణాలను కాపాడినట్లు ఆయన పదే పదే ప్రచారం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలని, అది ఖచ్చితంగా వస్తుందంటూ మొదట్లో ధీమాగా చెప్పుకున్నాడు. ఈ విషయంలో ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలంటూ పాకిస్తాన్తో పాటు ఇజ్రాయెల్ వంటి కీలక దేశాల ద్వారా సిఫారసులు కూడా చేయించుకున్నారు. కేవలం సిఫారసులకే పరిమితం కాకుండా నోబెల్ శాంతి పురస్కారం ప్రకటనకు కొన్ని గంటల ముందు కూడా ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు సర్వశక్తులు ఒడ్డి విజయం సాధించారు. ఇంత చేసినా ఆయన నోబెల్ ఆశలు నెరవేరలేదు. ట్రంప్ పదే పదే తన గురించి ప్రచారం చేసుకున్న, పరోక్షంగా ఒత్తిడి తెచ్చిన నోబెల్ కమిటీ మాత్రం ఆయన అభ్యర్థనను పక్కన పెట్టింది. 2025 సంవత్సరానికి గాను వెనిజులా ఎంపీ మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించి ట్రంప్ను చిన్నబుచ్చింది. ఈ పరిణామంపై ట్రంప్ అభిమానులు నిరాశ చెందారు. అయితే బహుమతి ప్రకటించిన తర్వాత మరియా కొరినాతో తాను ఫోన్లో మాట్లాడినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. నిజంగా ఆ బహుమతికి మీరే అర్హులు. నా గౌరవార్థం మీరు ఈ నోబెల్ బహుమతిని అంగీకరించండి అని కొరీనా తనతో చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. నోబెల్ దక్కకపోయినా శాంతి స్థాపన కోసం ట్రంప్ చేసిన కృషిని ప్రపంచం గుర్తించకుండా ఉండలేదు. అందుకే ఎట్టకేలకు ఆయన కల నెరవేరబోతోంది. నోబెల్ శాంతి బహుమతి దక్కకపోయినా డొనాల్డ్ ట్రంప్కు శాంతి పురస్కారం దక్కబోతోంది. ఈ మేరకు అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా పీస్ ప్రైజ్ ఇస్తామని అధికారికంగా ప్రకటించింది. ఫుట్బాల్తో శాంతికి ఉన్న సంబంధాన్ని దృఢపరుస్తూ మొదటి ఫిఫా పీస్ ప్రైజ్ను అమెరికా అధ్యక్షుడికి ఇవ్వనున్నట్లు ఫిఫా చీఫ్ గయానీ ప్రకటించారు. ప్రపంచ కప్ డ్రా వేదికపై ఈ బహుమతిని ట్రంప్కు అందచేయనున్నట్లు తెలిపారు. వాషింగ్టన్ డీసీలో డిసెంబర్ 5న జరగనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. నోబెల్ దక్కకున్న ఫిఫా బహుమతి రూపంలో ట్రంప్ శాంతి బహుమతి కల ఎట్టకేలకు నెరవేరింది. ఫిఫా పీస్ ప్రైజ్కు సంబంధించి ఫిఫా ఒక ప్రకటన విడుదల చేసింది. శాంతి కోసం అసాధారణ చర్యలు తీసుకున్న, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిన వ్యక్తులకు ఈ బహుమతిని అందిస్తామని ఫిఫా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 బిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్న ఫుట్బాల్ ప్రేమికుల తరపున ఈ అత్యున్నత శాంతి బహుమతిని ప్రదానం చేస్తున్నామని ఫిఫా వెల్లడించింది.